హలో అండ్ మీ వీబ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన టాపిక్ ఏంటంటే గోకు వర్సెస్ సైతామా. ఈ కమెంట్స్ అయితే చాలా సార్లు వచ్చాయి. నేను ఆల్రెడీ పాత వీడియో అయితే ఒకటి చేస్తున్నాను. మేబీ దాంట్లో చాలా తప్పుగా చెప్పుంటాను, అందుకే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియో యాక్చువల్లీ చాలా ఫాస్ట్ గా వచ్చిండేది, బట్ లేట్ అయింది ఎందుకంటే స్క్రిప్ట్ ప్రిపేర్ చేయడంలో. ఆ రెండు క్యారెక్టర్ ఫీట్స్ చెక్ చేసి అండ్ ఇంకా వేరే వాళ్ళతో డిస్కస్ చేసి స్క్రిప్ట్ అయితే ప్రిపేర్ చేశాను. అందువల్ల లేట్ అయింది. ఇంకా డిలే ఏం లేకుండా మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. సైతామా అయితే ఒక నార్మల్ హ్యూమన్ హీరో ఫర్ ఫన్ లాగా మారాలనుకుంటాడు. అండ్ దానికోసం తను 3 years పాటు ట్రైనింగ్ తీసుకుంటాడు. డైలీ 100 పుషప్స్, 100 స్క్వాట్స్ అండ్ ఇంకా 100 సెటప్స్, వాటితో పాటు 10 kilometer రన్నింగ్. ఇవి తను డైలీ చేశాడు 3 years పాటు. అండ్ 3 years చేశాక తన హెయిర్ మొత్తం అయితే ఊడిపోతుంది. తన తల మీద ఒక్క వెంట్రు కూడా ఉండదు, మొత్తం గుండైపోతుంది. బట్ రిటర్న్ గా తనకి అన్ఇమాజినబుల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంకా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే వస్తుంది. చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఎంత స్ట్రాంగ్ గా ఉన్న క్యారెక్టర్స్ నైనా ఒక సింగిల్ పంచ్ తో డిఫీట్ చేసేయగలుగుతాడు. తను ట్రైనింగ్ అవుతున్నప్పుడే తను ఎంత ఫాస్ట్ గా ఉంటాడంటే తన రిఫ్లెక్షన్ అనేది మిర్రర్ లో ఫాలో అవ్వలేకపోతుంది. సింప్లీ అది ఒక లైట్ స్పీడ్. అండ్ మనకి సీజన్ 1 ఎండింగ్ లో లార్డ్ బోరస్ అయితే వస్తాడు. లిటరలీ హోల్ యూనివర్స్ లోనే స్ట్రాంగెస్ట్ వారియర్ అండ్ ఎర్త్ కి తను ఒక థ్రెట్. అలాంటి వాడిని సైతామా డిఫీట్ చేయగలుగుతాడు. జస్ట్ నార్మల్ పంచెస్ యూజ్ చేసినప్పుడే లార్డ్ బోరస్ అయితే పీస్ అయిపోతాడు. బట్ తన సోర్స్ అనేది సేఫ్ గా ఉండడంతో మళ్ళీ రీజనరేట్ అవుతాడు. అండ్ నెక్స్ట్ తనైతే ఒక అటాక్ చేస్తాడు, అది ఎంటైర్ ఎర్త్ ని డిస్ట్రాయ్ చేసేయగలుగుతుంది. సైతామా ఎలా కాదని సిరీస్ యూజ్ చేస్తాడు. అదే సీరియస్ పంచ్. అది చేశాక జస్ట్ దాని నుంచి వచ్చిన ఎయిర్ ప్రెజరే లార్డ్ బోరస్ ని డిఫీట్ చేస్తుంది. తన సోర్స్ అని ఇంకా తన షిప్ ప్రతి ఒక్కదాన్ని సైతామా చేసిన అటాక్ ఎయిర్ ప్రెజరే డిస్ట్రాయ్ చేస్తుంది. లార్డ్ బోరస్ చేసిన అటాక్ వల్ల ఎర్త్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ సైతామా సీరియస్ పంచ్ ఎయిర్ ప్రెజర్ అనేది ఆ అటాక్ ని కౌంటర్ చేసి లార్డ్ బోరస్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి మనకి అక్కడ క్లియర్ గా ఉంటుంది సైతామా ఒక ప్లానెటరీ లెవెల్ ఫీట్ పర్ఫార్మ్ చేశాడు. అండ్ మనకి నెక్స్ట్ సీజన్ 2 లో తన ఫీట్స్ ఏమంతగా ఉండవు. సీజన్ 2 మొత్తం గారో మీద బేస్ అయి ఉంటుంది. బట్ మాంగాలో సైతామా ఇంకా బెటర్ ఫీట్స్ అయితే పర్ఫార్మ్ చేస్తాడు. అబ్సల్యూట్ మాస్టర్ అయిన గారోకి వన్ పంచ్ మ్యాన్ లో ఉన్న గాడ్ ఒక ఆఫర్ అయితే ఇస్తాడు, నా పవర్ తీసుకో అని. బట్ గారో దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఆ రిజెక్ట్ చేయడంలో గారో చేయైతే ఆ గాడ్ చేతికి లైట్ గా అలా టచ్ అవుతుందంటే దాని వల్ల తను ఎంత స్ట్రాంగ్ గా మారిపోతాడంటే ఎర్త్ మీద ఉన్న ప్రతి ఒక్క హీరోని తను డిఫీట్ చేసేయగలుగుతాడు. ప్రతి ఒక్క హీరో అయితే చనిపోయి ఉంటాడు ఎక్సెప్ట్ బ్లాస్ట్. అండ్ సైతామా అక్కడికి వచ్చినప్పుడు తన కళ్ళ ముందే జెనోస్ ని చంపేయడంతో ఇంకా సైతామాలో ఫైనలీ ఎమోషన్స్ అయితే కనిపిస్తాయి. తను ఒక్కటే ఫీల్ అవుతాడు, అది రేజ్. ఫుల్ పవర్ అయితే యూజ్ చేస్తాడు. అండ్ ఇక్కడ కాస్మిక్ గారో అయితే అక్కడ సైతామాని కాపీ చేస్తాడు. అండ్ కాపీ చేయడం అనేది ఆ 1 second మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ లో సైతామా గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. గారో కాపీ చేయలేనంత లెవెల్లోకి వెళ్ళిపోతుంది. మనకి గ్రాఫ్ మీద వాళ్ళు అక్కడే చూపిస్తారు. గారోతో ఫైట్ చేస్తున్నప్పుడు సైతామా పర్ఫార్మ్ చేసిన ఫీట్స్ అయితే మరి చాలా దారుణంగా ఉంటాయి. తను చేసిన పంచ్ వల్ల మిలియన్స్ ఆఫ్ స్టార్స్ అయితే దూరంగా వెళ్లి పడిపోతాయి. అసలు కనిపించను కూడా కనిపించవు. అది సింప్లీ ఒక మల్టీ సోలార్ సిస్టమ్ లెవెల్ ఫీట్. అండ్ తను చేసిన స్నీజ్ వల్ల జూపిటర్ సర్ఫేస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ హైపర్ స్పేస్ గేట్స్ ని ఏమీ లేదన్నట్టు నార్మల్ గా అలా తన్ని పడేస్తాడంతే. అండ్ ఓన్లీ గాడ్ పవర్ తో మాత్రమే పర్ఫార్మ్ చేయగలిగే ఫీట్ ని సైతామా తన మోటల్ పవర్ తో చేయగలుగుతాడు. అదే టైమ్ లో వెనక్కి ట్రావెల్ చేయడం. అలా ట్రావెల్ చేశాక గారోని ఒక్కటే ఒక పంచ్ తో డిఫీట్ చేసేయగలుగుతాడు. అంతేకాకుండా మనకి ఈ మధ్య వచ్చిన చాప్టర్స్ లో ఒక ఫీట్ అయితే ఉంది. ఎంటీ వాయిడ్ అయితే డైమెన్షనల్ స్లాష్ యూజ్ చేస్తాడు. ఇది డ్యూరబిలిటీని ఇగ్నోర్ చేసి వాళ్ళని అక్కడ చంపేస్తుంది. అలాంటి దాన్ని సైతామా తన బేర్ హ్యాండ్స్ అయితే పట్టుకుంటాడు. దీనివల్ల తనేం స్ట్రాంగ్ గా మారడు కానీ బట్ తను స్పెషల్ అటాక్స్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వగలుగుతాడు. స్పెషల్ అటాక్స్ అనేవి నార్మల్ ఫిజికల్ గా అయితే టచ్ చేయలేరు, బట్ సైతామా అయితే చేయగలిగాడు. మేబీ తనకి ఒక న్యూ స్కిల్ అయితే వస్తుంది. ఇలాంటిదే తను ఫీనిక్స్ మ్యాన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు అయితే పర్ఫార్మ్ చేశాడు. ఇది జస్ట్ చెప్పడానికి తన మీద స్పెషల్ అటాక్స్ కూడా వర్క్ అవ్వు, తను వాటితో ఇంటరాక్ట్ అవ్వగలుగుతాడని. అండ్ ఆల్రెడీ హైపర్ స్పేస్ గేట్స్ ను కూడా తనైతే టచ్ చేయగలిగాడు కాబట్టి ఇలాంటి డేంజరస్ ఫీట్స్ అయితే సైతామా పర్ఫార్మ్ చేశాడు. వాటన్నిటిని కన్సిడర్ చేసుకుంటే తను అట్లీస్ట్ గ్యాలక్సీ లెవెల్ అంత స్ట్రాంగ్ గా ఉంటాడు విత్ ఇన్ఫినిట్ స్పీడ్. అండ్ ఇప్పుడు మనం గోకు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో కూడా చూద్దాము. జస్ట్ 2 ఫీట్స్ గురించే మాట్లాడుకుందాం అంతే, అవి సరిపోతాయి అనుకుంటున్నాను. అండ్ గైస్, మీకు కానీ నా ఛానల్లో థంబ్నెయిల్స్ కానీ నచ్చి మీకు అలా థంబ్నెయిల్స్ కావాలనుకుంటే నేనైతే ఒక ఇన్స్టా ఐడి చెప్తాను, కాంటాక్ట్ అవ్వండి. నాకు కూడా ఆ బ్రోనే థంబ్నెయిల్స్ చేస్తాడు. యాక్చువల్లీ పెయిడ్, బట్ చాలా లో ప్రైస్ కే చేస్తాడు. యానిమే మూవీస్ ప్రతి వాటి మీద చాలా బాగా అయితే చేస్తాడు థంబ్నెయిల్స్. ప్రైస్ మాత్రం చాలా తక్కువగా అయితే ఉంటుంది. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చిన డీటెయిల్స్ యాడ్ చేసి థంబ్నెయిల్ అయితే చేయిస్తాడు. ఇంకా టాపిక్ లోకి వెళ్తే మనకి డ్రాగన్ బాల్ లో మోస్ట్ టెరిఫైయింగ్ అండ్ ఇంకా డేంజరస్ విలన్ కిడ్ బూ. అలాంటి వాడు పుట్టిన ఒక సంవత్సరంలోనే ఒక హోల్ గ్యాలక్సీని డిస్ట్రాయ్ చేసేయగలుగుతాడు. ప్లానెట్ బై ప్లానెట్ అలా డిస్ట్రాయ్ చేస్తూ హోల్ గ్యాలక్సీని నాశనం చేస్తాడు. దాన్ని బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు తను సోలార్ సిస్టమ్ లెవెల్లో ఉంటాడని. తను ఇన్స్టాంట్ గా యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేయలేదు, బట్ ప్లానెట్ బై ప్లానెట్ చేశాడంటే సోలార్ సిస్టమ్ లెవెల్ అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి చాలా టైం అయితే గడుస్తుంది. దాన్ని బట్టి డెఫినెట్లీ కిడ్ బూ ఇంకా చాలా స్ట్రాంగ్ గా మారిపోయి ఉంటాడు. ఒక గ్యాలక్సీ లెవెల్ ని అజ్యూమ్
చేయొచ్చు. అండ్ గోకు సూపర్ సైన్ ఫామ్ లో ఉన్నప్పుడు ఆ కిడ్ బూని డిఫీట్ చేయగలిగాడు. సో దాన్ని బట్టి గోకు సూపర్ సైన్ ఫామ్ లో ఉన్నప్పుడు గ్యాలక్సీ లెవెల్ అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మనకి డ్రాగన్ బాల్ లో వాళ్ళు ఎనర్జీ యూజ్ చేసి అటాక్స్ యూజ్ చేస్తారు కదా. సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గోకు కామెహామెహా యూజ్ చేసి ఒక ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేశాడు అనుకున్నాం. ఆ కామెహామాకి ఎంత ఎనర్జీ యూజ్ చేశాడో అదే తన ఫిజికల్ అటాక్స్ కి యూజ్ చేస్తే అవి కూడా అంత పవర్ఫుల్ గానే ఉంటాయి. సో దానికి యూజ్ చేసిన ఎనర్జీ అంతా తన కానీ ఒక పంచ్ లో యూజ్ చేశాడంటే అది కూడా ప్లానెటరీ లెవెల్ అంత స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఎందుకంటే అది మనకి డీబీలో ఉన్న రూల్, దాన్ని మనం చేంజ్ చేయలేము. అండ్ లేటర్ చాలా సంవత్సరాల తర్వాత బేరస్ అయితే గోకు ఫైట్ చేస్తాడు. అండ్ అప్పుడు తను యూజ్ చేసిన ఫామ్ సూపర్ సైయన్ గాడ్ ఫామ్. ఇది నార్మల్ సూపర్ సైయన్ ఫామ్ కన్నా కొన్ని వేల రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ 2 ఫీట్స్ అని చెప్పాను కదా, రెండోది ఇదే. తను బేరస్ తో ఫైట్ చేస్తున్నప్పుడు హోల్ యూనివర్స్ ని షేక్ చేయగలిగాడు. ఇది చాలా మంది నాన్ కెనాన్, ఓన్లీ యానిమేలో మాత్రమే ఉందంటారు. బట్ నో, మాంగాలో కూడా ఉంది. కాయ్ వాళ్ళు వాళ్ళ ప్లానెట్ నుంచి చెప్తారు హోల్ యూనివర్స్ అనేది డెస్ట్రాయ్ అయిపోతుందని. అండ్ ఆ షాక్ వేవ్స్ అనేవి వాళ్ళ ప్లానెట్ ని రీచ్ అవుతాయి. ఈ ప్లానెట్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది యూనివర్స్ ఉంటుంది. సో హోల్ యూనివర్స్ అంతా షేక్ చేసి ఆ ప్లానెట్ ని రీచ్ అవుతాయి షాక్ వేవ్స్. అండ్ మీరు ఇంకొకటి అనొచ్చు, బీరస్ అండ్ గోకు ఫైట్ చేశారు కదా, వాళ్ళిద్దరి పంచెస్ ఇంపాక్ట్ కదా అలా స్ప్రెడ్ అయింది అనొచ్చు. బట్ నో, అది ఓన్లీ గోకు పంచెస్ వల్ల జరిగింది. గోకు అయితే బీరస్ అటాక్స్ ని అండర్స్టాండ్ చేసుకొని తన అటాక్స్ నుంచి వచ్చే ఇంపాక్ట్ ని అయితే తగ్గించేయగలుగుతాడు. గోకు పంచెస్ అనేవి అంతా స్ప్రెడ్ అయ్యాయి. ఎలా అంటే రెడ్ లైన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. గోకు సూపర్ సైన్ గాడ్ ఫామ్ రెడ్ లో ఉంటుంది. అక్కడ ఉన్న రెడ్ లైన్స్ కూడా అండ్ గోకు ఏ సైడ్ నుంచి అటాక్ చేస్తాడో అవతల సైడే ఆ వేవ్స్ అనేవి వస్తున్నాయి. సో మనకి అక్కడ సింప్లీ చెప్పారు ఆ ఫైట్ కానీ ఇంకా కంటిన్యూ అయి ఉంటే డెఫినెట్లీ యూనివర్స్ అనేది డెస్ట్రాయ్ అయిపోతుందని. అండ్ ఇంకొక రంచు, యూనివర్స్ అంతా డెస్ట్రాయ్ అయిపోతుంది కదా, వాళ్ళు ఫైట్ చేసుకున్న ఎర్త్ ఏమైందంటే ఎర్త్ ఎలా డెస్ట్రాయ్ అవుతుంది చెప్పండి. వాళ్ళు ఫైట్ చేసేది దానికోసం. అక్కడ మెయిన్ ప్లాట్ హోలే అది. దాన్ని డెస్ట్రాయ్ చేసుకొని ఇంకే ఎక్కడ ఉంటారు చెప్పండి. సో ఎస్, ఈ ఫీట్స్ ని కానీ మనం కన్సిడర్ చేసుకుంటే గోకు ఈజీగా యూనివర్సల్ లెవెల్ అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. మేబీ యూనివర్సల్ లెవెల్ కన్నా ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. అండ్ ఇవి జస్ట్ మనం యానిమేలో తను పర్ఫామ్ చేసిన ఫీట్స్ మాత్రమే. లేటర్ మాంగాలో ట్రూ అల్ట్రా ఇన్స్టింక్ట్ అని ఇంకా చాలా ఫార్మ్స్ అయితే వస్తాయి. సో వాటన్నిటిని యూజ్ చేస్తే తను ఇంకా స్ట్రాంగ్ గానే ఉంటాడు. మనకేం కావాలి చెప్పండి, గ్యాలక్సీ లెవెల్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటే సరిపోతుంది సైతామా కన్నా స్ట్రాంగ్ అని చెప్పడానికి. బట్ మనకి ఇక్కడ సూపర్ సైన్ గాడ్ ఫామ్ గోకు ఈజీగా యూనివర్సల్ లెవెల్ అంతా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అండ్ తన స్పీడ్ అంటారా, అసలు నన్ను అడిగితే గోకుకి స్పీడ్ అవసరం లేదు. ఎందుకంటే తను వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైటర్. అపోనెంట్ ఫైటింగ్ స్టైల్ అర్థం చేసుకుని నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తున్నారు అని ప్రిడిక్ట్ చేస్తాడు. గోకు ఆల్మోస్ట్ తప్పించుకున్నవన్నీ ప్రిడిక్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మాస్టర్డ్ అల్ట్రా ఇన్స్టింక్ట్ అనేవి మెయిన్లీ ఆ ప్రిడిక్షన్ మీద ఉంటాయి. మైండ్ అండ్ బాడీకి సంబంధం లేకుండా ఫైట్ చేస్తాడు అక్కడ. సింప్లీ అది ఒక ప్రిడిక్షన్ అంతే. సో ఎంత ఫాస్ట్ గా ఉన్న వాళ్ళైనా గోకు ముందు ఏం చేయలేరు, అంతే. తను సింప్లీ ప్రిడిక్ట్ చేస్తాడు. బట్ మనం ఒకవేళ తన స్పీడ్ ని కూడా స్కేల్ చేయాలంటే ఈజీగా ఇన్ఫినిట్ స్పీడ్ టు ఇమ్మెజరబుల్ స్పీడ్ అయితే ఉంటుంది. యానిమేలో కనిపించదు కానీ గోకు నిజానికి ఒక స్పామర్. అంటే పంచెస్, అటాక్స్ అనేవి చాలా స్పామ్ చేస్తూ ఉంటాడు. మనకి యానిమేషన్ లో క్లారిటీ కోసం అలా చూపిస్తారంటే చాలా స్లోగా. సో కన్క్లూజన్ కి వస్తే గోకు సైతామా కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు సూపర్ సైన్ గాడ్ ఫామ్ లోనే. నేను ముందే చెప్పాను మనం జస్ట్ ఫీట్స్ మీద బేస్ చేసుకుని మాట్లాడుతున్నాము అని. అండ్ ఇంకొక అనొచ్చు, సైతామాకి ఇన్ఫినిట్ పొటెన్షియల్ ఉంది కదా, సో ఇన్ఫినిట్ స్ట్రెంత్, ఇన్ఫినిట్ స్పీడ్ అని. అలా అయితే వర్క్ అవుతుంది. తనకి లిమిట్స్ లేవంతే. తన లిమిట్స్ అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి తన ఫైట్ చేసే కొద్దీ. అంతేకాని తను ట్రైనింగ్ తీసుకోకుండా ఫైట్ చేయకుండా ఉంటే అవి ఏమీ ఇంక్రీజ్ అవ్వవు. సో గోకు సైతామా కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ ఒక ఫైట్ లో ఎవరు విన్ అవుతారంటే మనం కానీ వన్ పంచ్ మ్యాన్ లాజిక్ ని ఇగ్నోర్ చేసామనుకోండి. సో ఏంటి మనకి లాజిక్, సైతామా ఎలాంటి ఫైట్ ఓడిపోడు, ఎంత అయినా స్ట్రాంగ్ గానే మారుతూ వస్తూ ఉంటాడు. ఇది మనకి లాజిక్. దాన్ని ఇగ్నోర్ చేసి డీబీలో ఉన్న లాజిక్ ని కూడా ఇగ్నోర్ చేసేద్దాం. అలా ఫైట్ చేసుకుంటే వాళ్ళ ఫీట్స్ మీద బేస్ చేసుకుని గోకునే విన్ అవ్వాలి. వెల్, ఎవరు విన్ అవుతారనేది మాత్రం మీకే వదిలేస్తాను. స్ట్రాంగర్ అనేది మాత్రం నేనైతే కన్ఫామ్ గా అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది ఉండదు. అసలు నేను చాలా టైం అయితే స్పెండ్ చేశాను దీని మీద. సో స్టిల్ మీరు కానీ సైతామానే స్ట్రాంగ్ అనుకుంటే దానికి సపోర్టివ్ గా ఏదో ఒకటి చెప్పండి, లేదా మీరు అలా అనుకుంటే వదిలేయండి అంతే. సో వీడియో అయితే అంతే గైస్. గోకు వర్సెస్ సైతామా. గోకు సైతామా కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు ఫీట్స్ ని బేస్ చేసుకొని. సో మీకు కానీ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ ఐడియాస్ కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేనైతే ఇంకోటి అనుకుంటున్నాను ఏంటంటే 2026 లో చాలా యానిమీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఐ మీన్ న్యూ సీజన్స్ అయితే వస్తున్నాయి. సో వాటన్నిటి మీద ఒక లిస్ట్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. సో నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే యానిమీ లిస్ట్ ని కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియో చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. పీస్.